ఎక్కడికి? పేషెంట్ ని చెకప్ చేయాలి. టెంపరేచర్, డ్రెస్సింగ్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. త్వరగా వచ్చేయాలి. ఓకే. ఏమిటి? ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, ఒక 5 నిమిషాలు కాస్త మీరు బయటకు వెళ్తారా? ఎందుకు? పేషెంట్ కి డ్రెస్ చేంజ్ చేయాలి. ఓన్లీ 5 minutes. 5 నిమిషాలు ప్లీజ్. ఆల్ రైట్, త్వరగా కానీ. ష్యూర్. నరసింహారావు, యుగంధర్ ఎలా తప్పించుకున్నాడంటావు? ఎక్కడికి తప్పించుకోలేడు. ఇక్కడే హాస్పిటల్లో ఎక్కడో ఉండి ఉంటాడు. మన చేతికి తప్పక దొరుకుతాడు. ఎక్స్క్యూజ్ మీ. దట్స్ ఆల్ రైట్. సార్, ఏం లేదు, ఇప్పుడే లోపల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. బయటికి వెళ్ళే ప్రతి బండిని చెక్ చేయమని. లోపల ఏముంది? లోపల ఉన్నది శవం. కమాన్. సిస్టర్, శవం వస్తా చూడచ్చా? వై నాట్? ఇట్స్ ఆల్ రైట్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. Come on, quick, close the door.
వ్యాన్ కొనవండి. మిస్టర్ వర్మ సార్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. హాస్పిటల్లో పేషెంట్ గా ఉన్న యుగంధర్ తప్పించుకు పారిపోయాడంటే పోలీస్ బందోబస్తు ఎంత లక్షణంగా చేశారో వేరే చెప్పక్కర్లేదు. ఎనీహో, యుగంధర్ ముఠా కాలాంతకులని మరోసారి రుజువు చేసుకున్నారు. ఏం భయం లేదు యుగంధర్, త్వరలోనే నీకు న్యాయం అవుతుంది. అన్నీ గుర్తుకొస్తాయి. నీకు పరాజయం లేదు యుగంధర్. నువ్వు వెళ్లే ముందు పేకాట్లో గెలుపంతా నీదే. గుర్తుందా? ఒకసారి 3 ఆసులు, ఒకసారి ఆసు రాజు రాణి. అప్పుడే తారాచంద్ర నుంచి ఫోన్ వచ్చింది, జ్ఞాపకం తెచ్చుకో. ఈ డైరీ గుర్తుందా? నువ్వు వెళ్లే ముందు దీన్ని చూసావు, ఇదేంటి అని అడిగావు. ఇందులో ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న మన వాళ్ళ పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు, కోడ్ నంబర్లు ఉన్నాయని చెప్పాను. గుర్తు తెచ్చుకో. చెప్పు యుగంధర్. అతనికి గతం ఏమైనా గుర్తుకొస్తుందా? ఇంకా పూర్తిగా రాలేదు. అతనికి ఏ వస్తు చూపించినా గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా చూస్తుంటాడు. మునపటికన్నా ఇప్పుడు చాలా మరి నువ్వు అక్కడికి వెళ్ళిన పని పూర్తి చేయడానికి ఇంకా ఏంటి ఆలస్యం? అతనికి మళ్ళీ జ్ఞాపక శక్తి పూర్తిగా రావాలి. చచ్చే ముందు నేనెవరు, తను ఏ నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడో అతనికి తెలియాలి. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. శంభు, సిగరెట్. యుగంధర్ని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నాకు పూర్తిగా జ్ఞాపక శక్తి వచ్చినట్టు నటించే సమయం వచ్చింది సార్. జాగ్రత్త, అది కూడా వాళ్ళకి అనుమానం రాకుండా నటించాలి. అది ఆలోచిస్తున్నాను సార్. పోయిన జ్ఞాపక శక్తి తిరిగి రావటానికి ఏదైనా కారణం ఉండాలి కదా సార్. ఆ కారణం నేను కల్పిస్తాను. నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపు. ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించు. ఇప్పుడే వస్తా. ఎంత పోమంటారు? థ్యాంక్ఫుల్. అలాగే. హ్యాండ్స్ అప్. ఈసారి తప్పించుకోలేవు యుగంధర్. మాట్లాడకుండా వచ్చిన జీపులో కూర్చో. నాకు జ్ఞాపకం వచ్చింది. నాకు పూర్తిగా జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు కూడా ఇంతే. నేను కారులో స్పీడ్ గా పెడుతున్నా. పోలీసులను వెంబడిస్తున్నారు. నా మీద పిస్తోళ్లు కాల్చారు. ఇంకా స్పీడ్ గా పోనిచ్చాను.
ఇంకా కలుస్తూనే ఉన్నారు. అంతే అంతే, నాకు పూర్తిగా జ్ఞాపకం వచ్చింది. నిజంగానా? అవును, గతమంతా గుర్తుకొచ్చింది. ఐఆమ్ యుగంధర్, యూ మై స్వీటీ అనిత. యూ నాటి. శంకర్. శంభు. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కరెక్ట్. చలపతి. అందరూ అన్నీ జ్ఞాపకం వచ్చాయి. నేను పూర్వపు యుగంధర్ని అయిపోయాను. వెరీ గుడ్. అయితే నీ స్నేహితుల పేర్లు మాత్రమే గుర్తుకొచ్చాయా, లేక నీ కార్యకలాపాలు, నీ శత్రువుల పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయి? ఏది, ఈ ఫోటోలోని మనిషిని గుర్తుపట్టగలవా? వీణ గుర్తుపట్టకే. నమ్మక ద్రోహి రమేష్. వీణ్ణేగా నేను చంపింది. ఓకే ఓకే, దెన్ యువర్ రియల్ యుగంధర్.